హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని అరణ్య పర్వంలో అర్జునుడికి చిత్రసేనునికి మధ్య జరిగిన సమరం గురించి తెలుసుకుందాం. హస్తినాపుర వాసి అయిన ఒక బ్రాహ్మణుడు ద్వేతవనంలో ఉన్న పాండవులను దర్శించి తిరిగి హస్తినాపురం చేరుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని పిలిచి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు ధృతరాష్ట్రునితో పాండవులు, ద్రౌపది అడవుల్లో పడుచున్న కష్టములన్నీ వివరించాడు. ఆ విషయములు విన్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. అయ్యో, నా కుమారుని దుర్నీతి వలన కదా పాండవులకి ఇంత కష్టం దాపురించినది. దీనికంతకు నేనే కారకుడును. నేను ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను. అతనికి ఆ బ్రహ్మదేవుడు ఇన్ని కష్టాలు రాసి పెట్టాడు కదా. అందమైన సౌధములలో హంసతూలిక తల్పంయందు పవలించాల్సిన ధర్మరాజు కటిక నేల మీద నిద్రిస్తున్నాడు కదా. అనిలనందనుడైన భీముడు అడవి సింహం వలె అడవుల్లో అలసిపోయి విహరిస్తున్నాడు కదా. తన అన్నదమ్ముల భార్య అడవుల్లో ఎన్నో కష్టాలు పడుతుండగా అర్జునుడు లోపల ఎంతగా రగిలిపోతున్నాడో కదా. సుకుమారులైన కవలలు అడవిలో ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా. వాయుపుత్రుడు భీముడు అమిత బలవంతుడు. కేవలం అన్నగారి మాటలకు లోబడి అరణ్యవాసం అనుభవిస్తున్నాడు. కానీ లేని ఎడల అతని కోపం ఆపడం ఎవరి తరం? శకుని చేసిన మోసము, దుశ్శాసనుని దుశ్చర్యలు, కర్ణుని తులువతనము, దుర్యోధనుని దుర్నీతి భీముని మనస్సులో ముళ్ళవలే గుచ్చుకొనుచున్నవి కదా. అలాంటి భీముని చేతిలో నా కుమారులకు మృత్యువు తప్పదేమో. కానిమ్ము, చేసిన కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. విచారించి ప్రయోజనం లేదు కదా. ఏమి చేయదుము. నేను ఎంతగా వారించినప్పటికీ దుర్యోధనుడు జూదానికి పాల్పడ్డాడు. ఇదంతా నా అహంకారం వలనే జరిగినది. సుఖదుఖాలు ఒకటి వెంట ఒకటి వచ్చును అంటారు కదా. సమస్త సంపదలను కోల్పోయి అడవులు పాలైన అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాన్ని పొందాడు. సశరీరంగా స్వర్గానికి పోయి దేవేంద్రుని మెప్పించి అతని అర్ధసింహాసనాన్ని అధిష్ఠించాడు. అది ఏ జన్మలోనూ అర్జునుడు చేసిన పుణ్యకర్మ ఫలమో కదా అని ధృతరాష్ట్రుడు పరిపరి విధములో వాపోతున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడు శకుని చూచి, మామ, ఏమిటిది? నా తండ్రి గారు ఈ ప్రకారము భీతుడగుచున్నాడు. దీని గురించి విచారింపవలెను అని కర్ణుని పిలిపించి ఒక ఏకాంత ప్రదేశానికి పోయి కార్యాలోచన చేస్తున్నాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధను చూచి, సుయోధన, పాండవులు అడవులు పాలైనారు. పాండవుల సంపదలన్నీ నీకు వశమైనవి. ఈ భూమండలంలోని రాజులందరూ నీ ఆధిపత్యాన్ని అంగీకరించి నీకు కప్పం చెల్లిస్తున్నారు. నీవే సార్వభౌముడివి. నీ పరిపాలన సర్వజన ఆమోదమైనది. పాండవులు ద్వేతవనంలో అష్టకష్టాలు పడుచున్నారు. ఇప్పుడు నీవు సపరివారంతో ద్వేతవనముకు పోయి వారి ముందు నీ భోగభాగ్యములను ప్రదర్శించి వారి మనస్సుకు ఖేదం కలిగింపవలను. మనము కూడా పాండవులు గడుపుచున్న దైన్య జీవితమును చూచి సంతోషించవచ్చును. మన జీవితములు సార్థకం చేసుకొనవచ్చును. నీ భార్యల సౌభాగ్యములు చూచి ద్రౌపది దుఃఖించవలను అని కర్ణుడు పలికాడు. దానికి సుయోధనుడు, మిత్రమా కర్ణ, నా అభిప్రాయం కూడా అదే. కానీ మనం ద్వేతవనానికి పోవడానికి ధృతరాష్ట్రుడు అంగీకరించునా అని సందేహము. ఇటీవల ధృతరాష్ట్రునకు పాండవుల కంటే ఎందుకో అంతులేని భయం ఏర్పడింది. ఎప్పుడు వారి శౌర పరాక్రమలు తలుచుకుంటున్నాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుని వద్ద నుండి పాండవులను ప్రశంసిస్తూ పాండవ పక్షపాతమును చూపిస్తున్నాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు మన ఆలోచనకు అంగీకరించునా అని నా అనుమానం. నీవు శకును కలిసి ఆలోచించండి అని దుర్యోధనుడు తన అంతఃపురానికి వెళ్ళాడు. మరునాడు కర్ణుడు సుయోధను వద్దకు వచ్చాడు. సుయోధన, నాకొక ఉపాయం తట్టినది. ద్వేతవనంలో మనకి ఆవులు మందవులు ఉన్నవి కదా. వాటిని చూచు నెపమందున మనం ద్వేతవనంకు పోవుటకు ధృతరాష్ట్రుని అనుమతి తీసుకున్నదము అని అన్నాడు. ఆహా కర్ణ, సరిగ్గా ఇదే ఉపాయము నాకును తట్టినది. నేను నీతో ఏకీభవిస్తున్నాను అని అన్నాడు. వారు వెంటనే ఒక గొల్లవాడిని పిలిపించి
వాడు ధృతరాష్ట్రుని ముందు ఇలా మాట్లాడవాలని నేర్పారు. తరువాత సుయోధనుడు, కర్ణ, శకునులతో కలిసి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. ముందు ఆ మాట ఈ మాట మాట్లాడారు. ఇంతలో ఆ గొల్లవాడు వచ్చాడు. ఆ గొల్లవాడు ధృతరాష్ట్రునితో, మహారాజా, నేను ద్వేతవనం నుండి వచ్చుచున్నాను. అక్కడ మన ఆవులు ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నవి. కానీ ఇటీవల క్రూర మృగాలు విజృంభించి మన ఆవులకు హాని చేయుచున్నవి. అందుకని ఆవుల మందలను కాపాడడానికి తమరు తగు చర్యలు తీసుకోవాలని నా మనవి అని సుయోధనాదులు చెప్పిన చిలక పలుకులు పలికాడు. వెంటనే ఒక పక్క కర్ణుడు, మరొక పక్క శకుని చేరి, అవును మహారాజా, ఆ గోపాలుడు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఆ క్రూర మృగాలు సంహరించుటకు, ఆవులను రక్షించుటకు తమరి కుమారుడైన సుయోధుని పంపించండి అని నమ్మబలికారు. క్రూర మృగాలను సంహరించి గోరక్షణ చేయుట మంచిదే, కానీ అక్కడ మన పాండవులు ఉన్నారు. అక్కడి మీరు వెళ్ళడం నా మనసుకు నచ్చడం లేదు. మీరు అక్కడికి వెళ్తే వారిని అవమానిస్తారు. పాండవులు ఇప్పటికే మీ చేత అవమానింపబడి ఉన్నారు. అందులోనూ భీముడు మీ మీద అమితమైన కోపంతో ఉన్నాడు. మిమ్మల్ని చూస్తే ఊరుకోడు. ఇంకా అర్జునుడు దేవేంద్రుని వలన అమోఘమైన అస్త్ర సంపద పొంది ఉన్నాడు. అతన్ని ఎదుర్కొనడం మీకు సాధ్యం కాదు. మీరు వారికి కీడు చేయడం, వారే మీకు హాని తలపెట్టడం అవివేకమైన పని. కాబట్టి ఆవుల మందలను కాపాడడానికి యోగ్యులైన వారిని, వేరే వారిని పంపండి. మీరు వెళ్ళొద్దు అని ధృతరాష్ట్రుడు పలికాడు. ఆ మాటలకు శకుని ఈ విధంగా బదులు పలికాడు. మహారాజా, పాండవులు అమితమైన శౌర్యము కలవారు. వారికి మేము ఎందుకు హాని తలపెడతాము? ఒకవేళ మేము అటులు చేసిన ధర్మరాజు తాను చేసిన సత్యము తప్పడు. అతని తమ్ములు ఆయన ఆజ్ఞ జవదాటరు. మాలో కూడా వేటాడవలను కోరిక కలుగుతూ ఉంది. మేము ఆవుల్ని మాత్రం రక్షిస్తాము. దాని వలన పాండవులకు కీడు ఎందుకు కలుగుతుంది అని నచ్చజెప్పాడు. చివరకు ధృతరాష్ట్రుడు అనుమతించాడు. వెంటనే సుయోధనుడు ఘోషయాత్రను ప్రకటించాడు. తన వెంట కర్ణుడు, శకుని, తమ్ములు, బంధువులు రాగా వాహనములతో పరివారంతో ద్వేతవనానికి బయలుదేరాడు. సుయోధనుడు ఒకచోట శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. సుయోధనుడు అక్కడ ఉన్న ఆవులను చూచాడు. అక్కడ ఉన్న గొల్లవారిని అడిగి వాటి వివరాలు తెలుసుకున్నాడు. అడవికి పోయి వేటాడాడు. ఎన్నో మృగాల్ని చంపాడు. ఆ సమయంలో ధర్మరాజు సంధ్యాస్కందము అనే యాగాన్ని అక్కడ ఉన్న ఋషుల సహాయంతో చేస్తున్నాడు. ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ తన వివాహానికి తగ్గట్టు క్రీడా గృహాలు నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో అక్కడ కాపలాగా ఉన్న గంధర్వులు వారిని అడ్డగించారు. ఇది చిత్రసేనుడు అనే గంధర్వరాజుకి చెందిన కొలను. ఇక్కడ మీరు రాకూడదు, వెనక్కి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడకు మహాబలవంతుడైన సుయోధన సార్వభౌములు వనవిహారానికి వచ్చారు. అందుకని మీరే ఇక్కడ ఉండరాదు, వెళ్ళండి అని కౌరవ భటులు చెప్పారు. గంధర్వులకు కోపం వచ్చింది. ఓ భటులారా, మీ రాజుకు తన బలము ఎదురి బలము అస్సలు తెలియదు. గాంధర్వరాజుతో ఇలాంటి దుశ్చర్యలు చేయవలదని చెప్పండి అని హేళనగా పలికారు. కౌరవ భటులు ఆ విషయాన్ని సుయోధనునికి నివేదించారు. సుయోధనునికి కోపం వచ్చింది. తన తమ్ములను, భటులను పిలిచి, మీరు తక్షణమే వెళ్ళి గాంధర్వుల గర్వం అణచండి. దేవేంద్రుడు దేవతల సహాయం వచ్చినా వారిని కూడా జయించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కౌరవులు తమ బలాలతో గాంధర్వుల మీదకి దండయాత్రకు వెడలారు. వారిని చూచి కొంతమంది గంధర్వులు, అయ్యా, మీరు ఏల ఇక్కడికి వస్తున్నారు? మీకు మాకు ద్వేషం ఏముంది, ఆగండి అని సానుకూలంగా చెప్పారు. కానీ కౌరవసేన వారిని లెక్క చేయలేదు. వారి మీద ఆయుధాలు ప్రయోగించారు. అప్పుడు గంధర్వులు వెంటనే వెళ్ళి వారు రాజైన చిత్రసేనునికి జరిగిందంతా వివరించారు. గంధర్వరాజు చిత్రసేనునికి కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి కౌరవసేన చీల్చి చెండాడండి అని తన సేనలకు ఆజ్ఞ ఇచ్చాడు. గంధర్వులు కౌరవసేనతో తలపడ్డారు. గంధర్వుల దాటికి కౌరవ సేన నిలవలేకపోయింది. దుశ్శాసనుడు మొదలగు వారు పారిపోయారు. ఒక్క కర్ణుడు మాత్రం ధైర్యంగా పోరాడుతున్నారు. ఇది విని దుర్యోధనుడు, శకుని కూడా యుద్ధరంగానికి వచ్చారు. దుర్యోధనునికి గంధర్వులకు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గంధర్వులు ఓడిపోయారు. వారు వెంటనే వెళ్ళి తమ రాజు
చిత్రసేనునికి జరిగిన విషయం చెప్పారు. స్వయంగా చిత్రసేనుడే యుద్ధరంగానికి వచ్చాడు. అతను మాయాయుద్ధ నిపుణుడు. అతని మాయాయుద్ధానికి కౌరవ సేన తట్టుకోలేకపోయింది. గాంధర్వుల పరాక్రమానికి నిలువలేక కౌరవులు చిందరవందరయ్యారు. ఒక్క కర్ణుడు తప్ప మిగిలిన వారు పారిపోయారు. దుర్యోధనుడు కర్ణుడికి సాయంగా నిలిచాడు. సుయోధను సోదరులు శకుని దుర్యోధనునికి సాయంగా ఉన్నారు. గంధర్వులు కర్ణునికి రథం విరగ్గొట్టారు. కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుని రథం ఎక్కి యుద్ధభూమి నుండి బయటికి వెళ్ళాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధని రథం కూడా విరగ్గొట్టాడు. దుర్యోధను జుట్టు పట్టుకొని నేల మీద పడవేసి అతన్ని కట్టి తన రథం మీద పెట్టుకొని పెద్దగా సింహనాదం చేశాడు. అది చూచి మిగిలిన గంధర్వులు కౌరవులను సుయోధని భార్యను కౌరవుల భార్యలను కౌరవుల కుమారులను మంత్రులను పట్టి బంధించి చిత్రసేనుని ముందు ఉంచారు. ఇది చూచి మిగిలిన వారు రోధిస్తూ అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు పోయి కాపాడమని మొరపెట్టుకున్నారు. ఓ ధర్మరాజా, గాంధర్వరాజైన చిత్రసేనుడు సుయోధనుని ఓడించి కౌరవ కాంతలను బందీలుగా పట్టుకున్నాడు. మీరు వారిని కాపాడాలి అని పలికారు. అది చూచి భీమసేనుడు సంతోషంతో, ఆహా, మనం చేయవలసిన పని గాంధర్వులే చేశారా? మనకు మహోపకారం చేశారు. ఏ శ్రమ లేకుండా మనకు విజయం లభించింది. పుట్టినప్పటి నుండి పాపాలు చేయడానికి అలవాటు పడిన దుర్యోధనునికి ఈనాటికి గంధర్వుల చేత పరాభవం జరిపించిన ఆ బ్రహ్మదేవుడు ఎంతో నేర్పరి కదా. అడవుల్లో అష్ట కష్టాలు పడుచున్న మనలను అవమానించడానికి వచ్చిన వానికి తగిన పరాభవం జరిగింది. అందుకని దుర్యోధన మీద దయ చూపరాదు అని అన్నయ్యతో పలికాడు భీమసేనుడు. ఈ సంఘటన నుంచి మనకి సామెత కాగల కార్యం గాంధర్వులే తీర్చారు అనే సామెత మహాభారతంలో ఈ సంఘటన వలన ఏర్పడిందని అంటారు. ఆ మాటలు విని ధర్మరాజు భీమసేనుతో ఇలా పలికాడు. భీమసేన, నీవు ఇలాంటి పరుషపు మాటలు మాట్లాడడం తగున? శరణు జొచ్చిన వారిని చులకన చేయం భావ్యమా? వారి మీద దయ చూపాలి కదా. దాయాదుల మధ్య డబ్బు గురించి ఆస్తి గురించి తగాదాలు సహజం. అంత మాత్రం చేత సహజమైన ప్రేమలు అంతరిస్తాయో చెప్పు. దాయాదులు వారిలో వారు తగాదాలు పడవచ్చును, కానీ పరాయి వారి చేతిలో పరాభవం పొందనప్పుడు ఒకరు సాయం చేసుకొని ఎడల లోకులు నిందించరా? సుయోధనుడు దుర్నీతి కలవాడు, అయినను భార్యలతో సహా పరులకు పట్టుబడినాడు. ఇప్పుడు మనం ఉపేక్షించిన మనకు కులహాని అవుతుంది. అధీనువు కాక శరణాగత రక్షణకు క్షత్రియులకు పరమధర్మం. నీ వంటి పరాక్రమవంతుడు అవశ్యం చేయవలసిన కార్యము. కాబట్టి నీవు నీ తమ్ముడు సుయోధనులు నీ తమ్ములు సాయుధులై రథముల మీద వెళ్ళి సుయోధనుని విడిపించండి. ఆ గాంధర్వరాజు చిత్రసేను ఓడించి సుయోధనుని వారి భార్యలను పరివారను విడిపించండి అని ధర్మరాజు చెప్పాడు. అన్నయ్య దయాదాక్షములు లేకుండా నన్ను నీటిలో తోయించాడు. విషయం పెట్టి చంపించ పూనుకున్నాడు. ఇంటిలో పెట్టి తగలబెట్టించాడు. మాయా ద్యూతం ఆడించి మన రాజ్యాన్ని సమస్త సంపదలను అపహరించాడు. మన భార్య ద్రౌపదిని నిండు సభల్లో ఒలువులు ఊడదీసి అవమానించాడు. అన్నయ్య, సుయోధనుడు మనకు కీడు చేయని రోజు అసలు ఉందా? వాడు చేసిన దుశ్చర్యలు ఒక్కటి కూడా తలపకుండా అతని పట్ల ఔదార్యం చూపడం తగునా అని భీముడు పలికాడు. దానికి ధర్మరాజు, భీమా, నన్ను కాపాడండి అని ఎవరైనా అడిగితే ఎంతటి దుర్బలుడైనా సాయం చేస్తాడే. నీ వంటి బలవంతుడు ఊరకుండడం తగున శరణు జొచ్చిన శత్రువైనను కాపాడమని పెద్దలు చెప్తారు. శరణాగత రక్షణ కన్నా వేరే ధర్మం ఉన్నదా? సుయోధనునికి మనకన్నా బలపరాక్రమం తెలియను. అందుకని మనం వచ్చి తన వారిని రక్షించదమని ఎంతో ఆశతో ఉండి ఉంటాడు. ఇది మనకు పుణ్యము, కీర్తి కలుగు సమయము. అసలు నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నేను వెళ్ళి రక్షింపగలను. కానీ నేను ప్రస్తుతము యజ్ఞ దీక్షలో ఉన్నాను. అందుకని నిన్ను అర్థించుచున్నాను. కాబట్టి మీరు వెంటనే పోయి గంధర్వులకు మంచి మాటలు చెప్పి సుయోధనుని అతని పరివారాన్ని విడిపించండి. గంధర్వులు మంచి మాటలతో వినని వెడల మీ పరాక్రమంతోనైనా విడిపించండి. నా యజ్ఞాన్ని సఫలం చేయండి అని కోరాడు.
ఎట్టకేలకు భీముడు సమ్మతించాడు. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు ఆయుధాలు ధరించి గాంధర్వరాజు సైన్యాన్ని సమీపించారు. అప్పుడు అర్జునుడు గాంధర్వులతో, ఓ గంధర్వులారా, మీకు మాకు విరోధం లేదు. మీరు స్నేహపూర్వకంగా మా సుయోధను విడిచిపెట్టండి. ఇది ధర్మరాజు మీకు తన ఆజ్ఞగా చెప్పమన్నాడు. ధర్మరాజు ఆజ్ఞ అనులంఘనీయము అని తెలుసుకోండి అని పలికాడు. అయ్యా, ధర్మరాజు మాకు రాజు కాదు. అతని ఆజ్ఞ మేము ఎందుకు పాటించాలి? మాకు రాజు దేవేంద్రుడు. ఆయన మాత్రమే మమ్ము శాసించగలడు. మిగిలిన వారు ఎంతటి వారైనా మేము భయపడము అని పలికారు. ఓ గంధర్వురాలా, మొదటనే మీతో యుద్ధానికి దిగడం మంచిది కాదని మంచి మాటలతో చెప్పి చూశాను. మీకు మంచి మాటలు రుచించవని తెలిసింది. కాబట్టి నా శౌర్యముతో నేను సుయోధను విడిపిస్తానని వారి మీద శరప్రయోగం చేశాడు. అప్పుడు పాండవులకు గాంధర్వులకు ఘోర యుద్ధం జరిగింది. పాండవుల దాటికి తాళలేక గంధర్వులు దుర్యోధను తీసుకొని ఆకాశ మార్గాన పారిపోబోయారు. కానీ అర్జునుడు తన బాణాలతో అన్ని దిక్కులను బంధించాడు. చిత్రసేనుడు అర్జును మీద తన గదను ప్రయోగించాడు. దానికి అర్జునుడు తన బాణాలతో ఖండించాడు. చిత్రసేనుడు మాయాయుద్ధం చేసాగాడు. అర్జునుడు తన శబ్దవేది బాణాలతో కనపడని చిత్రసేనుడిని వేధించాడు. ఇంకా చేసేది లేక చిత్రసేనుడు అర్జును మీదకి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అర్జునుడు చిత్రసేను చూసి, చిత్రసేన, నీకు కౌరవులతో శత్రుత్వం ఎందుకు? వారిని విడిచిపెట్టము అని పలికాడు. అర్జున, నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. పైగా నీవు నాకు మిత్రుడు. నీకు అసలు విషయం తెలీదు. ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. మీరు అడవుల్లో పడరాని పాటలు పడుతుంటే మిమ్మల్ని హేళ చేయడానికి ఈ ఘోషయాత్ర మిష మీద ద్వేతవనానికి వచ్చాడు. ఇదంతా తెలుసుకున్న దేవేంద్రుడు ఈ దుర్మాత్ముడి పట్టి బంధించి తన వద్దకు తీసుకురమ్మని నాకు ఆజ్ఞాపించాడు. అందుకే ఇతన్ని పట్టి బంధించి తీసుకొని దేవేంద్రుని వద్దకు తీసుకువెళ్తున్నాను అని చెప్పాడు. మిత్రమా చిత్రసేన, ఇతడు ఎంతటి దుర్మార్గుడైనను మాకు సోదరుడు. కాబట్టి ఇతన్ని విడిచిపెట్టడమే తగిన పని. ఇది ధర్మరాజుకు ఆనందం కలిగిస్తుంది. నీవు చెప్పినట్టు ఇది దేవేంద్రుని ఆజ్ఞ కావచ్చును. ప్రస్తుతం మనము ఇతని ధర్మరాజు వద్దకు తీసుకొని పోయేదము. ఆయన ఎలా చెప్తే అలా చేసేదము. కాబట్టి నా మాట మీద ధర్మరాజు వద్దకు రమ్ము అని పలికాడు. దానికి చిత్రసేనుడు సమ్మతించాడు. అందరూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. చిత్రసేనుని ధర్మరాజు సాదరంగా పూజించాడు. చిత్రసేన, ఈ సుయోధనుడు తన అనుజులతోనూ అమాత్యులతోనూ పరివారంతోనూ నీ చేత వధింపబడలేదు. మీ కారణముగా మా కుటుంబానికి ఎలాంటి హాని కలగలేదు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇతని వల్ల ఎలాంటి అపరాధము కలిగినో క్షమించి అతను విడిచిపెట్టండి అని ప్రార్థించాడు. ధర్మరాజు మాట మన్నించి చిత్రసేనుడు సుయోధనుని అతని పరివారంని విడిచిపెట్టాడు. చిత్రసేనుడు వెంటనే దేవలోకం పోయి జరిగిందంతనకు దేవేంద్రునికి వివరించాడు. దేవేంద్రుడు తన అమృత వృష్టి చేత యుద్ధంలో చనిపోయిన గంధర్వులందరినీ బతికించాడు. ఇక్కడ ధర్మరాజు సుయోధుని బంధ విముక్తిని చేసి, సుయోధన, ఎప్పుడు ఇలాంటి సాహసములు చేయవద్దు. దుర్మార్గులు మాత్రమే ఇలాంటి సాహస క్రియలు చేసి నశిస్తారు. నీవు వెంటనే నీ తమ్ములను సామంతులను తీసుకొని పొమ్ము. నీ మనసులో ఎలాంటి విషాదము పెట్టుకొనవద్దు అని చెప్పాడు. సుయోధనుడు మారు మాట్లాడక దీనవధనుడై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ధౌమ్యుడు మొదలగు బ్రాహ్మణులు ధర్మరాజు ఔదార్యమును కొనియాడారు. ఇది మనకి మహాభారతం అరణ్య పర్వం పంచమ ఆశ్వాసం. మనకి మూలం వచ్చి మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.